పహల్గాం ఉగ్రదాడి తరువాత తొలిసారి కశ్మీర్కు వెళ్లనున్నారు ప్రధాని మోదీ. రేపు కాశ్మీర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తరువాత టూర్ ఉండటంతో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. టూర్లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనా బ్రైల్ వంతెన్ను జాతికి అంకితం ఇవ్వనున్నారు మోదీ. తర్వాత వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింకు కోసం 275 కిలోమీటర్ల పొడవున బ్రిడ్జిని నిర్మించారు. దీంతో కాశ్మీర్ లోయకు ప్రత్యక్ష రైలు కనెక్టివిటీని అందిస్తుంది. ఈ రైలు లింక్ 1997లో ప్రారంభమైనప్పటికీ భౌగోళిక, వాతావరణ సవాళ్ల కారణంగా ఆలస్యమైంది. ఇక వంతెనను ప్రారంభించిన తరువాత మోదీ రైలులో కత్రాకు ప్రయాణించి మార్గమధ్యలో అంజికాడ్పై దేశపు మొట్టమొదటి కేబుల్ స్టైడ్ వంతెనను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న రిటైర్డ్ ఉద్యోగులు సహా రైల్వే ఇంజనీర్లతో ప్రధాని మాట్లాడతారు. ఈ క్రమంలో ఈ 2 ప్రాజెక్టులకు ప్రధాని జాతికి అంకితం చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత తొలిసారి కాశ్మీర్కు వెళ్లనున్నారు ప్రధాని మోదీ. రేపు కాశ్మీర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత టూర్ ఉండటంతో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. అలాగే టూర్లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనా బ్రైల్ వంతెన్ను జాతికి అంకితం ఇవ్వనున్నారు మోదీ. తర్వాత వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింకు కోసం 275 కిలోమీటర్ల పొడవున బ్రిడ్జిని నిర్మించారు. దీంతో కశ్మీర్ లోయకు ప్రత్యక్ష రైలు కనెక్టివిటీని అందిస్తుంది. ఈ రైలు లింక్ 1997లో ప్రారంభమైనప్పటికీ భౌగోళిక, వాతావరణ సవాళ్ల కారణంగా ఆలస్యమైంది. వంతెనను ప్రారంభించిన తరువాత మోదీ రైలులో కత్రాకు ప్రయాణించి మార్గమధ్యలో అంజికాడ్పై దేశపు మొట్టమొదటి కేబుల్ స్టైడ్ వంతెనను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న రిటైర్డ్ ఉద్యోగులు సహా రైల్వే ఇంజనీర్లతో ప్రధాని మాట్లాడతారు. ఈ క్రమంలో ఈ 2 ప్రాజెక్టులకు ప్రధాని జాతికి అంకితం చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.